లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సభలో సబ్స్టాంటివ్ మోషన్ ప్రవేశపెట్టడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీపై లోక్సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలిపిన నిషికాంత్ దూబే రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని స్పీకర్ను కోరానని వెల్లడించారు. రాహుల్ గాంధీ టార్గెట్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక అడుగు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కోసం దేశ విభజనకు రాహుల్ ప్లాన్ చేస్తున్నారా అని నిషికాంత్ దూబే ప్రశ్నించారు. అలాగే రాహుల్ గాంధీని తుకుడే గ్యాంగ్ నాయకుడిగా నిషికాంత్ దూబే అభివర్ణించారు. రాహుల్ పై ఇటీవల తాను చేసిన అనైతిక ప్రవర్తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ మేరకు నిషికాంత్ దూబే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. సోరోస్ ఫోర్డ్ ఫౌండేషన్ తుకుడే గ్యాంగ్ నాయకుడు రాహుల్ గాంధీపై తన ఆరోపణలు ఇవని పలు అంశాలను పేర్కొన్నారు. వాటిపై చర్చించడానికి తాను లోక్సభ స్పీకర్ అనుమతి కోరానని చెప్పిన నిషికాంత్ దూబే అధికారం కోసం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశ విభజనకు ప్లాన్ చేస్తున్నారా అని నిషికాంత్ దూబే పోస్టు పెట్టారు. అలాగే ఈ పోస్టుకు లోక్సభ స్పీకర్కు రాహుల్ను ఉద్దేశించి తాను రాసిన లేఖను నిషికాంత్ దూబే అటాచ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై నిషికాంత్ దూబే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. రాహుల్ గాంధీపై లోక్సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టానని నిషికాంత్ దూబే తెలిపారు. రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని స్పీకర్ను కోరానని నిషికాంత్ దూబే తెలిపారు. రాహుల్ గాంధీ దేశానికి హాని కలిగించాలని చూస్తున్న జార్జ్ సోరోస్ వంటి విదేశీ శక్తుల సహాయంతో భారత్ను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వివరిస్తూ తాను లోక్సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టానని నిషికాంత్ దూబే పేర్కొన్నారు. తాను ప్రతిపాదించిన తీర్మానంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా వేటు వేయాలని స్పీకర్ను కోరాను అని నిషికాంత్ దూబే తెలిపారు. పార్లమెంట్ వేదికగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టార్గెట్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక అడుగు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఆయనపై జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ నిషికాంత్ దూబే లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని నిషికాంత్ దూబే ఆరోపించారు. సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, యుఎస్ఏఐడి వంటి సంస్థలతో రాహుల్కు సంబంధాలున్నాయని దూబే తన తీర్మానంలో పేర్కొన్నారు. థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, అమెరికా పర్యటనలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా రాహుల్ ప్రవర్తించారని విమర్శించారు. ఇది కేవలం ప్రివిలేజ్ మోషన్ కాదని, దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని నిషికాంత్ దూబే స్పష్టం చేశారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేదా స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై లేదా సభ్యులపై నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు సబ్స్టాంటివ్ మోషన్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఇది అవిశ్వాస తీర్మానం లేదా అభిశంసన తీర్మానం వంటి స్వతంత్ర తీర్మానం. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడు ఆరోపణలకు తగిన ఆధారాలను సభ ముందు ఉంచాల్సి ఉంటుంది. సభ దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రచురితం కాని ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడం, ప్రధాని మోదీపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసును తీసుకురావాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సభలో సబ్స్టాంటివ్ మోషన్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ రిజిజు వెల్లడించారు. నిషికాంత్ దూబే ప్రవేశపెట్టిన సబ్స్టాంటివ్ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించిన తర్వాత ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీకి పంపాలా లేదా సభలో నేరుగా చర్చ జరపాలా అనే విషయాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం స్పీకర్ను సంప్రదిస్తుందని, సభలో ఏ ఎంపీ అయినా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సభలో
సబ్స్టాంటివ్ మోషన్ ను ప్రవేశపెట్టారు. అయితే రాహుల్ పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను సభ ముందు ఉంచాల్సి ఉంటుంది. రాహుల్ పై నిశికాంత్ దూబే ప్రవేశపెట్టిన సబ్స్టాంటివ్ తీర్మానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.